జాతీయ డెంగ్యూ దినోత్సవం బద్వేల్ పట్టణంలోని స్థానిక ఎన్జీఓ హోమ్ నందు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ జె వినయ్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ నరసింహారెడ్డి వారు మాట్లాడుతూ జాతీయ డెంగ్యూ వ్యాధి లక్షణాలు, ఎలా వ్యాప్తి, దాని నివారణ చర్యలు, తగిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు వైద్య సిబ్బందికి మరియు ఆశా కార్యకర్తలకు వివరించడమైనది. మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ జ్వరం గురించి అవగాహన కల్పించడానికి మరియు దోమల ద్వారా సంక్రమించే ఈ వైరల్ వ్యాధికి వ్యతిరేకంగా నివారణ చర్యలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని భారతదేశమంతటా జరుపుకుంటారు. ప్రజలకు డెంగ్యూ జ్వరం గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం, డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం, దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలకు తెలియజేయడం, డెంగ్యూ నివారణకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం, డెంగ్యూ వ్యాధిని నియంత్రించడానికి ప్రజలను ప్రోత్సహించడం, డెంగ్యూ జ్వరం వల్ల వచ్చే ముప్పు గురించి అవగాహన కల్పించడం, డెంగ్యూ వ్యాధిని అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం. అనంతరం ప్రతి నెల 3వ శనివారం నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఇంటి పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకొని ప్రతి వారం ఫ్రైడే డ్రై డే పాటించి నీటి నిల్వ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకుని దోమల నివారణ కొరకు పాటుపడతారని ప్రజలకు అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొనడమైనది. ఈ కార్యక్రమంలో డాక్టర్ జె వినయ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ తొట్టిగారిపల్లి డాక్టర్ శరచంద్ర, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ సౌమ్య, డాక్టర్ మహేశ్వర్ రెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్ టి నరసింహారెడ్డి, బి వెంగయ్య, ఎడ్యుకేటర్ వి శివరాం రెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు సురేంద్రనగర్, కోటవీధి, గాంధీనగర్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొనడమైనది. ప్రతి నెల ఒక ప్రోగ్రాము జాతీయ జంతు వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, మనమందరం కూడా అప్రమత్తమై ఈ యొక్క వ్యాధిని నియంత్రించేదానికి పాటుపడుతున్నాం. మరి ఈ యొక్క డెంగ్యూ వ్యాధి లక్షణాల గురించి వాటి గురించి మన డాక్టర్ గారు ముఖ్యంగా స్వీకరిస్తారు. ఎక్కువ సబ్జెక్ట్ వస్తుంది. ముఖ్యంగా ఈ డెంగ్యూ వ్యాధి ఈజిప్ట్ అనే మేల్ మస్కిటో ఇన్ఫెక్టెడ్ మస్కిటో ఆరోగ్యం ఉన్నప్పుడు ఈ డెంగ్యూ వ్యాధి వస్తుంది. ఈ డెంగ్యూ వ్యాధి దాదాపు దాని లక్షణాలన్నీ మీకు తెలుసు. ఇవి 4 రకాలు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు మనం ఎన్ఎస్1 టెస్ట్ చేసేటప్పుడు జ్వరం వచ్చిన 5 రోజులలోపు మనం ఎన్ఎస్1 టెస్ట్ చేయాలి. 5 రోజులు దాటిన తర్వాత ఎలిసా టెస్ట్ చేయాలి. ఎలిసా టెస్ట్ చేసిన తర్వాత నిర్ధారణ అయితేనే అది డెంగ్యూ వ్యాధిగా నిర్ధారణ చేయడం, ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఈడిస్ ఈజిప్ట్ అనే మస్కిటో ఏ దోమ అయితే వైరస్ లక్షణాలు కలిగి ఉంటుందో ఆ దోమ పెట్టిన ప్రతి గుడ్డు కూడా వైరస్తోనే వ్యాప్తి చెందుతుంది. ఒక ఈడిస్ ఈజిప్ట్ అనే దోమ టైగర్ మస్కిటో కనుక ఇన్ఫెక్టెడ్ మస్కిటో దాదాపు 300 నుంచి 500 గుడ్లు పెడితే 300 నుంచి 500 పిల్లలు, ఆ దోమ పిల్లలన్నీ కూడా ఇన్ఫెక్టెడ్ మస్కిటోసే, వైరస్తో కలిగినటువంటి దోమలే. అందువల్లనే చూడండి, చికెన్గున్యా కానీ ఈ డెంగ్యూ ఫీవర్ కానీ ఒక గ్రామంలో వచ్చిందంటే ఒక్క తూరి స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇళ్ళ పాదులు మొత్తం పడిపోతారు. అదే మలేరియా అయితే స్ప్రెడ్డింగ్ తక్కువ, ఎందుకంటే దాని లైఫ్ సైకిల్ కొంచెం దూరము. అందులో పోతే 10 to 14 డేస్ జరుగుతుంది అని న్యూస్ వచ్చింది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళందరికీ సస్పెక్ట్ అవుతుంది. అక్కడ డిస్కషన్స్ చేసేవాళ్ళు కూడా ఏం లేదు, ఖచ్చితంగా ఇచ్చేసినారు. దాంట్లో మాటలు కూడా ఏం మాట్లాడలేదు. దానికి పై నుంచి ఎక్కడి నుంచి వచ్చిందంటే డైరెక్ట్ కమిషన్ ఆఫీస్. కాబట్టి ఫ్రైడే మనం చేసే 30 హౌసెస్లో లేకపోతే ఒక వీధిలో చేసేటప్పుడు నీట్గా ప్రతి ఇంట్లో ప్రతి ప్లేస్ చేసే 30 హౌసెస్ ప్రతి ప్లేస్లో వెళ్ళి డెంగ్యూ లార్వా కానీ మలేరియా లార్వా కానీ ఏదైనా లార్వా కానీ ఉన్నాయా నీట్గా లైట్ వేసి చెక్ చేయాలి. ప్రతిసారి మనం లైట్ తీసుకోవడానికి లాస్ట్ 6 months బ్యాక్ మనము చూసినాం. అందరికీ లైట్ తీసుకొని రావాలి ఖచ్చితంగా. అది మెల్లమెల్లగా డౌన్ అవుతా వస్తాను. మీరు ఫ్రైడే మీరు లార్వా లాస్ట్ టైం ఏమి ఇస్తాం, డిఎంహెచ్ఓ సార్ వచ్చినాడు వెంటనే. అక్కడ చూస్తే ఇక్కడ రాజధాని నగర్
సార్ ఏదో టెస్ట్ వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోయినారు. మేము లోపల పోయి చూస్తే లాభం అంతా అక్కడే రైడే. కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలి. మీరు వారానికి ఒక్కసారైనా మీరు ఆ వాటర్ అన్ని డిస్పోజ్ చేసి క్లీన్ చేసి వీలుంటే ఎండ పెట్టడమా లేకపోతే వరల్డ్ నేషనల్ డెంగ్యూ డే మనకు ఇక్కడ బద్వేలు అరటిలో అవగాహన ర్యాలీ కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ డెంగ్యూ డేకి సంబంధించి డెంగ్యూ అనే రోగం మన బద్వేల్లో ఇప్పుడైతే కేసెస్ అమ్మి ఎక్కువ రిపోర్ట్ అయ్యింది లేదు, కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ ఇది ఎప్పటికైనా ఫ్లేరప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే వర్షాలు పడే క్లైమేట్ మారింది కాబట్టి వర్షాలు పడిన వెంటనే దోమలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ మా ఆరోగ్య కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చి ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రతి శుక్రవారము. వాళ్ళు దానికి మా వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీకు చెప్పినప్పుడు ఇలాంటి దీంట్లో లార్వాలు ఉన్నాయని ఉన్నప్పుడు మీరు వాటిని వెంటనే శుభ్రం చేసుకొని దాన్ని మూతలు పెట్టి కవర్ చేసుకోవాలి. ఈ సంవత్సరం థీమ్ కూడా అదే. మన పరిసరాలు పరిశీలించి ఎలాంటి ఏమైనా వాటర్ స్టాగ్నేషన్ కానీ దోమలు ఉత్పత్తి అయ్యే ఏరియాలు ఉంటే వాటిని శుభ్రం పరిచి 3వ పాయింట్ కవర్ చేయాలి. అలాంటి ఏమన్నా వాటర్ స్టాగ్నేషన్ సేవ్ చేసుకోవాలనుకున్న వాటర్ ఉంటే వాటిని కవర్ చేయాలని చెప్పేసి మా ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి వచ్చి చెప్తున్నారు. మా ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తూ వాటిలో మీరు కూడా పాల్గొంటూ ఫ్రైడే రైడే ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. మరియు డెంగ్యూకి సంబంధించి డెంగ్యూలో ఇప్పుడు మనకైతే కేసెస్ బద్వేల్లో అయితే రిపోర్ట్ అవ్వడం లేదు. కాకపోతే డెంగ్యూ లక్షణాలు మీకు అందరికీ ఐడియానే ఉంటుంది. ఎక్కువగా అతిగా జ్వరం ఉంటుంది. అలాంటి జ్వరాలు ఎవరన్నా ఉన్నప్పుడు వెంటనే మా ఆరోగ్య కార్యకర్తలు కలిసిన వెంటనే అక్కడే ఫీల్డ్లోనే ఆరోగ్య కార్యకర్తలతో పరీక్షలు చేసి ఏమన్నా ఉంటే రెఫర్ చేయడమా లేకపోతే మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడమా చేస్తారు. కాబట్టి జ్వరాలు కంట్రోల్ కానీ జ్వరం ఏమన్నా ఉంటే వెంటనే మా ఆరోగ్యకర్తల్ని కలిసి ఈ డెంగ్యూని నిర్మూలించడానికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి వైద్యాధికారులకు వైద్య సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా దోమల నియంత్రణలో భాగంగా ప్రతి నెల కూడా పోయిన మాసం ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డే నిర్వహించాము. ఈరోజు మే 16వ తేదీ జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఈ చాపకింద నీరులాగా ఈ మలేరియా డెంగ్యూ పాకుతూ ఉంది. ఎందుకంటే ఈ దోమలు ఉత్పత్తి ఇంట్లోనే మనము ఉత్పత్తి అయ్యే ప్రాంతాలు గుర్తించి మనం ప్రతి శుక్రవారం కూడా ఆ నీటి నిల్వ ఉండే తొట్లను, బాణలను, కుండలను, తర్వాత ఫ్రిడ్జ్ ఇరుక్కునే బౌల్ను, తర్వాత ఎయిర్ కూరలో ఉన్నటువంటి నీటిని, తర్వాత ఏదైతే స్టాగ్నేషన్ అయినటువంటి నీరు ఏదైతే వారానికి మించి ఉన్న నీరుని కూడా మనం వలగపోసి పరిశుభ్రం చేసుకున్నట్లయితే ఈ దోమ గుడ్డు పెట్టి లార్వాగా, పీపాగా, అడల్ట్ దోమగా ఎదిగి మనల్ని కాటేయకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేదానికి అందులో భాగంగానే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. మరి డెంగ్యూ దోమ ఒక్క దోమ ఇన్ఫెక్టెడ్ మస్కిటో ఒక్క దోమ వైరస్ ఉన్న దోమ గుడ్డు పెడితే దాదాపు 300 నుంచి 500 గుడ్లు పెడుతుంది. ఈ 500 గుడ్లు కూడా డెంగ్యూ వైరస్ ఉండే దోమలే పుడతాయి. ఒకే తూరి ఊరంతా కూడా పెట్టి అందరికీ కూడా డెంగ్యూ, చికున్గున్యా ఏ వైరస్ అయితే ఆ వైరస్తో మరి ఈ జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దోమల నియంత్రణలో భాగంగా ప్రతి శుక్రవారం కూడా డ్రైడే పాటించాలని, దోమలను నియంత్రించే దాంట్లో అందరి భాగస్వాములు కావాలని ప్రతి శుక్రవారం కూడా ఈ డ్రైడే ఫ్రైడే పాటించి నీటి నిలువలని ఉన్నటువంటి ప్రతి తొట్టిని, బాణను, ఏరుకోలను, తర్వాత ఫ్రిడ్జ్ బౌల్ను ఇన్ని శుభ్రం చేసుకొని పరిశుభ్రంగా ఒక అరగంట ఎండలో నీటిలో ఎండలో ఆరబెట్టుకొని మరలా కూడా నీటి నింపుకున్నట్టయితే ఈ దోమలను నియంత్రించవచ్చు. మరి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు ఈ యొక్క దోమల నియంత్రణలో అందరి బాధ్యత. ఎందుకంటే వైద్య శాఖ మా యొక్క వైద్య సిబ్బంది అందరం కూడా ప్రతి శుక్రవారం ఫ్రైడే ప్రతి శుక్రవారం ఇంటింటికి శాఖ నిర్వహిస్తున్నారు. అయినా కూడా ప్రజల్లో ఇంకా చైతన్యం రాలే, మార్పు రాలే. మా కార్యకర్తలు చెప్పినా కూడా అదే పనిగా లార్వా చూపించినా కూడా ఆ లార్వా ఉలవబోసుకునేదని కూడా ప్రజలకు ఓపిక లేదు. మరి మా వాళ్ళే ఉలవబోయాల్సి వస్తుంది. మా వాళ్ళే కూడా ఈ సిబ్బంది పోయి ఆ చుట్టూ బాణలు కడిగి రావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క డెంగ్యూ వ్యాధిని నివారించేదానికి ప్రతి ఒక్కరూ ప్రతిమనాలను కోరుకుంటూ